ఉగ్రదాడి ఘటనపై జమ్మూ కాశ్మీర్లో పనిచేసిన మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులపై పథకం ప్రకారమే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు అని రాజేంద్ర కుమార్ అన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కేంద్రంగా మారింది అంటున్న మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 28 మంది భారతీయ పౌరులు మృతి చెందారు. మనతో పాటు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేసిన మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు సుదీర్ఘకాలం పాటు జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేశారు. అక్కడ పరిస్థితులు మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది. సో ఈ ఘటనని మీరు ఎలా భావించవచ్చు? ఇదొక చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. టూరిస్టులని ఈ విధంగా కాల్చి చంపటం, అటాక్ చేయటం అనేది కాశ్మీర్లో ఇంత పెద్ద ఎత్తులో జరగడం అనేది మొదటిసారి. అది కూడా ఆ టూరిస్టులందరినీ పిలిచి వాళ్ళ పేర్లు అడిగి హిందూసా ముస్లింసా అని చూసి, కొంతమంది ముస్లిం పేరు చెప్తే వాళ్ళని కల్మా చదవమని చెప్పి అడిగి, చెప్పలేకపోతే వాళ్ళని సైడ్ చేసి కాల్చి చంపటం చాలా దారుణమైన ఘటన. అండ్ ఈ ఘటన అనేది ఓవర్ నైట్ కాలేదు. ఇది దీని వెనుక చూస్తూ ఉంటే చాలా పెద్ద ప్లానింగ్ అది జరిగినట్టుంది. ఇది నేను జమ్మూ అండ్ కాశ్మీర్ నా క్యాడర్ డీజీపీగా ఉన్నప్పుడు కొన్ని ఘటనలు జరిగాయి, కానీ ఈ విధంగా ఘటన జరగలేదు. ఈ విధంగా ఘటన జరగటం లాస్ట్ 25 years తర్వాత జరిగింది. ఇది ఇటువంటి ఘటన 2000లో ఒకసారి బిల్ క్లింటన్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు చెట్టి సింగ్పూర్ అనే ప్లేస్ అనంతనాగ్లో, అక్కడ ఒక 35 మంది సిఖ్స్ని, అక్కడ ఉండే సిక్ సముదాయం ప్రజల్ని వాళ్ళు రాత్రిపూట లష్కర్ తోయబా టెర్రరిస్టు మిలిటెంట్ యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కాల్చంపారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చిన సమయంలో ఇటువంటి ఘటన చేశారు. అది టూరిస్టులతోని. ఎప్పుడైతే సిట్యువేషన్ నార్మల్సీకి వస్తుంది అనుకున్నప్పుడల్లా టెర్రరిస్టులు ఈ విధంగా సిట్యువేషన్ తయారు చేసి దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ఒకప్పుడు వేల సంఖ్యలో టెర్రరిస్టులు ఉండేవాళ్ళు. దాన్ని మేము ప్రొయాక్టివ్లీ ఆపరేట్ చేసి త్రూ సోర్సెస్, త్రూ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ ప్రొయాక్టివ్లీ ఆపరేట్ చేసి ఆ సంఖ్యని థౌజండ్స్ నుంచి తీసుకొచ్చేది సంఖ్య 3 digitsలో వచ్చింది. 100 militants, 150 militants. అది సార్, గతంలో ఇండియా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది పాకిస్తాన్లో. సో మళ్ళీ కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. అటు కేంద్ర హోంశాఖ నుంచి కూడా పలు సూచనలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉందా లేదా? 2016లో ఫస్ట్ టైం భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మన సేన LOC క్రాస్ చేసి అటు వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంప్స్ని అటాక్ చేసి టెర్రరిస్టులను చంపి పబ్లిక్గా మనం డిక్లేర్ చేసాం. పాకిస్తాన్ కూడా చెప్పి మేము ఇట్లా మీ ఏరియాలోకి వచ్చి ఆపరేట్ చేసాం, ప్రియంటివ్ స్ట్రైక్ చేసాం ఇట్లా అని. సిమిలర్లీ 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ బలగాల్ని వాళ్ళ యొక్క కాన్వాయ్ మీద అటాక్ చేసి 40 మంది సిఆర్పి జవాన్లు చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం బాలాకోట్, పాకిస్తాన్లో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసాం. అప్పుడు మనం ఎయిర్ పవర్ కూడా యూజ్ చేసాం. పాకిస్తాన్ ఇంత తొందరగా కశ్మీర్ని వదిలిపెట్టదు. కశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ ఉన్నంతకాలం దే విల్ హార్ప్ ఆన్ కశ్మీర్. కశ్మీర్లో ఏదో ఒక ప్రాబ్లం తయారు చేయడానికి జమ్మూ కాశ్మీర్ కానివ్వండి లేదా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళ యొక్క ఏమంటారు ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడానికి బయట ఇంకెక్కడైనా భారతదేశంలో బాంబేలోనో ఢిల్లీలోనో ఏదైనా సిటీలో ఏదైనా చేయించవచ్చు వాళ్ళు. కాబట్టి మనం ఎప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇండియా మన బార్డర్స్ని సెక్యూర్ చేసుకోవాలి. మనం ప్రొయాక్టివ్ ఆపరేషన్స్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ సెటప్ స్ట్రెంథెన్ చేసుకోవాలి, అండ్ జీరో టాలరెన్స్ టు టెర్రర్, జీరో టాలరెన్స్ టు ఎక్స్ట్రీమిజం. అండ్ దెన్ పాకిస్తాన్కి బిఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇది పరిస్థితి. చాలాసార్లు మనం పాకిస్తాన్కి చాలా విధాల ప్రయత్నం చేసాం. డిప్లొమాటికల్లీ పాకిస్తాన్ని ప్రపంచంలో ఐసోలేట్ చేయాలి. డిప్లొమాటికల్లీ, ఎకనామికల్లీ పాకిస్తాన్ హ్యాస్ టు బి డెల్త్ విత్. ప్రపంచ కంట్రీస్ కూడా, దేశాలు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. ఎక్కడ ఏ ప్రపంచంలో ఏది జరిగినా కూడా ఆ లింక్ అంతా పాకిస్తాన్కి వెళ్తూ ఉంది. సో పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రర్ ఫ్యాక్టరీ.
ప్రపంచానికి తెలుసు వాళ్ళందరూ కూడా. ఏ కంట్రీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే పరిస్థితులు వేరు, అలాగే భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలు, అలాగే అక్కడ పరిస్థితులు, సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా విభిన్నం అంటూ చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాలంటే పూర్తిగా కేంద్ర బృందాలతో పాటు రాష్ట్ర బృందాలు కూడా పూర్తిగా కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, దానికి ఒక కొంత ప్రొసీజర్స్ అలాగే SOP స్టాండర్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని అనుసరిస్తూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాలా లేదా అనేది కూడా పూర్తిగా కూడా కేంద్రం చేతిలో అటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో మణికంఠ, ఏబిఎన్.